బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి 2025 పరీక్షలు ఈరోజు కట్టుదిట్టమైన భద్రతతో ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరీక్షలకు హాజరవుతున్న డిఎస్సి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 6న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డిఎస్సి కోసం రాష్ట్రమంతా 137 కేంద్రాలు కేటాయించగా ఇతర రాష్ట్రాల 17 కేంద్రాలను కేటాయించారు. మొత్తం 154 పరీక్షా కేంద్రాలు. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. కాగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అధికారులు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అలాగే హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే అభ్యర్థులు తమ వెంట ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.